నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైసీపీని రఫ్ఫాడించిన బోండా క్యాడర్ కోరుకున్నది ఇదే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే తెలుగుదేశం పార్టీ నేత విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ వైసీపీని రఫ్ఫాడించారా అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని అవును అని అంటున్నారు. అసలు మా వాళ్ళని కొట్టిపడేశారు, అసలు మా వాళ్ళ మీదకి ఒక 100 మంది గూండాలతో వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ కొట్టడం అయితే ఎక్కడా జరగల. నిజానికి ఒకవేళ కొట్టినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా? వీళ్ళు దాడి చేస్తే ఎవరికి ఏ చిన్న గాయమైనా సరే, రక్తపు చెమ్మ వచ్చినా సరే దాన్ని పెద్దదిగా చేసి భూతద్దంలో చూపించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసేది, విపరీతంగా వైరల్ చేసేది ఆ వీడియోలన్నీ. సో కాబట్టి పేర్ని నాని అన్నట్టు ఎక్కడా ఎవరిని కొట్టలేదు, కానీ ఖచ్చితంగా రఫ్ఫాడించారని చెప్పొచ్చు. రఫ్ఫాడించటం అంటే ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆధారాలు లేని ఆరోపణల్ని, అంటే లోకేష్ అవినీతి చేసేశారు, డిఎస్సిలో మొత్తం అభ్యర్థులకి అన్యాయం అయిపోయింది, అక్రమాలు జరిగిపోయినాయి, ఆ డిఎస్సి సీట్లను అమ్ముకున్నారు, ఆ ఉద్యోగాలను అమ్ముకున్నారు అని చెప్పి వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు బోండా ఉమ తన క్యాడర్ తోటి, తన కార్యకర్తలతోటి వెళ్ళి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వెంటబెట్టుకుని వెళ్ళి మరీ తిప్పికొట్టారు. ఎలాగో ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. ఇదిగోండి, ఇది మల్లాది విష్ణు చేస్తున్న నిరసన శిబిరం. అక్కడికి బోండా ఉమ తన కార్యకర్తలతోటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి వెళ్ళారు. అక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఎలా రోడ్డు మీద కూర్చొని నిరసన చేస్తున్నారో మనం చూడొచ్చు. ఇదిగోండి. ఇది కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమం, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి మధ్య జరుగుతున్న వాగ్వాదం, చిన్నపాటి తోపులాట. ఇక్కడ బోండా ఉమ తన అనుచరుల్ని వెంట పెట్టుకుని నిరసన శిబిరం దగ్గరికి, అంటే వైసీపీ చేస్తున్న నిరసన శిబిరం దగ్గరికి వెళ్ళి ధీటుగా సమాధానం చెప్పడం, వాళ్ళని ఎదుర్కొంటూ వాళ్ళకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా స్వాగతిస్తోంది. రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఈ నిరసన శిబిరాల దగ్గరికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని వెంటబెట్టుకుని బోండా ఉమ వెళ్ళినట్టుగా వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటుంది. క్యాడర్ అంతా కోరుకుంటుంది ఇదే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ మీద పూర్తి స్థాయిలో అబద్ధాల ప్రచారం చేస్తుంది. డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయాయని, అవినీతి జరిగిపోయిందని, డిఎస్సిలో సీట్లు అమ్ముకున్నారని, అభ్యర్థులు అంటే న్యాయబద్ధంగా ఏ అభ్యర్థులకైతే ఉద్యోగం రావాలో వాళ్ళకి రాకుండా డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేశారు సీట్లు, లేకపోతే తెలుగుదేశం పార్టీలో లోకేష్ వెంట తిరిగిన వాళ్ళకి ఆ సీట్లు ఇచ్చారు, లేకపోతే కమ్మ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి నానా రకాలుగా బురద చల్లుతోంది వైసీపీ. మరి వీళ్ళు చేస్తున్న ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయంటే లేవు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ డిఎస్సిలో అక్రమాలు అన్యాయాలు జరిగాయంటే మరి కోర్టుకు వెళతారు కదా. ఎస్, వైసీపీ కూడా కోర్టుకు వెళ్ళింది. వైసీపీ కోర్టుకు వెళితే ఏం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశారు, పిల్లు వేశారు. వేస్తే ఏమైంది? అసలు పిల్లు వేయడానికి మీకు అర్హత ఎక్కడుంది? ఎవరైనా మాకు అన్యాయం జరిగింది అని అభ్యర్థులు కోర్టుకు ఎక్కడైనా వచ్చారా అని అంటే రాలేదు అని చెప్పారు. ఆ పైగా రాలేదని అంటాం కాదు, భయపడి రావటం లేదు అని చెప్పారు. లేదు, భయపడి రావటం అనేది అబద్ధం అని చెప్పి కోర్టు న్యాయవాదికి ప్రూవ్ చేసింది. అంటే న్యాయమూర్తి న్యాయవాదికి నువ్వు మాట్లాడేది తప్పు అని అక్షింతలు వేశారు అని చెప్పొచ్చు. అలాగే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అక్రమాలు జరిగాయి అని చెప్పడానికి అని అంటే ఆధారాలేమీ వైసీపీ చూపెట్టలేకపోయింది. కానీ వీళ్ళంతా ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అదిగో కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఆయన అక్రమాలు జరిగాయని అక్కడ ప్రూవ్ అయింది అని అంటారు. మరి అక్కడ వాట్సాప్ చాట్ల దగ్గర నుంచి పేపర్ ఎలా లీక్ అయింది అనే వాటికి మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఆధారాలు ఉంటే మీరు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అనే దానికి సమాధానం లేదు వైసీపీ దగ్గర. కానీ మేము నిరసనలు చేస్తాం, జెన్జీలంతా కూడా రోడ్ల మీదకి రావాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
కానీ ఈ నిరసన కార్యక్రమాల్లో వైసీపీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాల్లో మనం వెతికి చూసినా జెన్జీలు ఎక్కడా కనిపించరు. అంతా 45 ఏళ్ళు పైబడిన వాళ్ళే. మొత్తం అంతా కూడా మీరు ఇక్కడ గమనిస్తే వెతికి చూసిన 40 ఏళ్ళు లోపు 45 ఏళ్ళు లోపు వాళ్ళు ఎవ్వరూ మనకి కనిపించరు వైసీపీ తరఫున. అంతా ముసలి ముతక వచ్చి కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నారా లోకేష్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అయితే ఇక్కడ నిరసన చేయడంలో తప్పే ఉంది, ఎందుకు వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలనుకోవటం, ఎందుకు వాళ్ళ నిరసనకి వ్యతిరేకంగా ఇంకొక నిరసన తెలుగుదేశం పార్టీ చేపట్టడం అని మీకు అనుమానం రావచ్చు. నిజానికి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. నిరసన చేపట్టడంలో వైసీపీది తప్పు లేదు. అయితే ఆధారాలు ఉన్నా నిరసన చేయొచ్చు, వాళ్ళకి నచ్చకపోతే ఆధారాలు లేకపోయినా నిరసన చేయొచ్చు. అది ఎక్కడ చేయాలి? విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర చేయాలి. కానీ వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు? విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలో మరో చోట చేస్తున్నారు. పైగా పోలీసులు పర్మిషన్ ఉందా అంటే లేదు. అందుకనే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ అక్కడికి వెళ్ళి నిరసన శిబిరాన్ని ఖాళీ చేయాలి, పైగా ఇది నా నియోజకవర్గం కిందకు వస్తుంది, మీకు పోలీస్ పర్మిషన్ కూడా లేదు అని అంటే కూడా వీళ్ళు వినకుండా మొండి కేసుకు కూర్చున్నారు. పైగా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఇక్కడ కూడా కులం కార్డు ప్లే చేయడానికి చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మల్లాది విష్ణు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని మీరు అవమానించారంటే మొత్తం బ్రాహ్మణ సమాజాన్నే అవమానించినట్టు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మల్లాది విష్ణు తన బార్ అండ్ రెస్టారెంట్లోనో బార్లోనో మొత్తానికి కల్తీ మద్యం అమ్మారు, అది తాగి కొంతమంది చచ్చిపోయారు. అంటే బ్రాహ్మణ సమాజం మొత్తం కల్తీ మద్యం అమ్మినట్టేనా? బ్రాహ్మణ సమాజం మొత్తం కూడా బారులు నిర్వహిస్తున్నట్టేనా? కాదు కదా. పైగా మల్లాది విష్ణు తెలుగుదేశం పార్టీ మహిళా నేత పంచుమర్తి అనురాధని లైవ్లో ఒక ఛానల్ డిబేట్ నిర్వహిస్తుంటే ఆ లైవ్లోనే తిట్టారు. ఆవిడ గతంలో విజయవాడ మేయర్గా పనిచేశారు, తెలుగుదేశం పార్టీకి స్పోక్స్ పర్సన్గా ఉన్నారు, ఇప్పుడైతే ఎమ్మెల్సీ, అప్పుడు స్పోక్స్ పర్సన్ మాత్రమే. మల్లాది విష్ణుతోటి డిబేట్లో కూర్చున్న సమయంలో మాట్లాడటం చేతగాక, మాట్లాడటానికి మల్లాది విష్ణు దగ్గర సబ్జెక్టు లేక పంచుమర్తి అనురాధని నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడారు. అప్పుడు మల్లాది విష్ణు ఒక్కడే తిట్టినట్ట, బ్రాహ్మణ సమాజం అంతా కూడా బీసీ మహిళని పంచుమర్తి అనురాధని బూతులు తిట్టినట్ట. సో అంటే అక్కడేమో కులం కార్డు ప్లే చేయరు, ఇక్కడ మాత్రం కులం కార్డు ప్లే చేస్తారు. ఆయన కూడా ఏమీ ఎరగని శుద్ధపూసలా ఎలా కూర్చున్నారో చూడండి. సాంప్రదాయని సుప్పిణి శుద్ధపూసని అన్నట్టు చేసేవన్నీ కూడా దొంగ దీక్షలు. ఇక్కడ ఏమాత్రం అవినీతి జరగకుండా, అవినీతికి తావు లేకుండా అభ్యర్థులకి డిఎస్సి నిర్వహించి వాళ్ళకి నియామక పత్రాలు కూడా అందజేసిన తర్వాత వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానిని తిప్పికొట్టాడు బోండా ఉమ. ఆ నిరసన దీక్షా శిబిరాన్ని ఛిద్రం చేయించాడు, వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించాడు, ఆ టెంట్లు పీకేయించాడు. ఇది క్యాడర్ కోరుకుంటోంది. క్యాడర్ ఇలాంటి నాయకులుంటే కలిసి రావడానికి, కలిసి పోరాడటానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి క్యాడర్ ప్రూవ్ చేసింది నిన్న విజయవాడ సెంట్రల్లో, విజయవాడ నడిబొడ్డున చెడుగుడు ఆడించాడు బోండా ఉమ అని చెప్పేసి చెప్పొచ్చు. సో మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.